డిఎస్సి వ్యవహారం కూటమిని కలవరపెడుతోంది. పట్టు విడవకుండా విపక్ష వైఎస్ఆర్సీపీ ఆందోళన బాట పట్టడం అధికార కూటమి నేతలను, అందులోనూ తెలుగుదేశం పార్టీని తీవ్రంగా సతమతం చేస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో విచారణ జరపాల్సిందే అన్నది వైఎస్ఆర్సీపీ ప్రధాన డిమాండ్. విచారణ కోసమంటూ విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే అన్నది వాళ్ళు చేస్తున్నటువంటి వాదన. దీంట్లో విచారణకు సిద్ధం కావాల్సిన అధికార తెలుగుదేశం పార్టీ నాయకత్వం అందుకు మాత్రం సస్యమిరా అంటుంది. ఎవరైనా ముందుకొచ్చి తమకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రస్తావిస్తే, లేదు దానికి ఇవిగో కారణాలు అంటూ ఒక్కొక్క వ్యక్తి కేస్ స్టడీ మాదిరిగా వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలను మాత్రమే ప్రస్తావించి సరిపెడుతోంది. కానీ మొత్తం ఓవరాల్గా ఇప్పటికే ఈ డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మీద దాదాపు 300కు పైగా పిటిషన్లు కోర్టులో దాఖలయ్యాయని, అందులో 60 వరకు కేవలం స్పోర్ట్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్ మీద అనుమానాలతోనే దాఖలయ్యాయనేటువంటి విషయాన్ని విస్మరించి దర్యాప్తుని తోసిపుచ్చుతుంది. ఈ తరుణంలో వైఎస్ఆర్సీపీ తాజాగా నియోజకవర్గాల వ్యాప్తంగా భారీ ర్యాలీలకి సన్నాహాలు చేసింది. ఈ ర్యాలీలు జరగకుండా అధికార కూటమి నాయకత్వం ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నానికి పూనుకుంది. అనేక చోట్ల వైఎస్ఆర్సీపీ నాయకులకి ముందుగా నోటీసులు ఇచ్చింది, కొంతమందిని ముందస్తు అరెస్ట్ చేసింది, ఇంకొంతమందిని గృహ నిర్బంధం చేసింది, మరికొందరిని రోడ్డు ఎక్కిన తర్వాత కూడా ముందుకెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆర్డర్ ప్రకారం చట్ట ప్రకారం మేము మేమేమి టాపిక్ కావట్లేదు. మొత్తానికి అక్కడ పక్కన పెట్టుకొని మేము మాట్లాడుకుంటాం, మేము పెర్మిషన్ మీరు ఇవ్వలేదు, మేము ప్రజల తరఫున పోరాటం చేస్తున్నాం, ఇవాళ జరుగుతుంది అన్యాయం జరిగింది దాని తరఫున. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం పూర్తిగా విపక్ష ర్యాలీల్ని అడ్డుకునే ప్రయత్నంలో పడింది. అంటే ఈ డిఎస్సి నిరసనల తాకిడి ఎంత మేర తాకుతుందో, ప్రభుత్వాన్ని ఏ తీరున కలవర పెడుతుందో ఈ మొత్తం వ్యవహారం ఇట్టే అర్థమవుతుంది. సిబిఐ విచారణ కోరుతున్నప్పుడు సిబిఐ కాదు కనీసం సిఐడి విచారణ అయినా చేయిస్తాం అని ప్రభుత్వం ముందుకు రావాల్సినటువంటి దశలో అలాంటి అవకాశమే లేదు, మేము దర్యాప్తే చెయ్యం, విచారణే అవసరం లేదు అన్నట్టుగా కాలయాపన చేస్తూ దీన్ని అనేక రకాలుగా కవరప్ చేసే ప్రయత్నానికి పూనుకోవడం చాలా విస్మయకరంగా కనిపిస్తుంది. మరింత విడ్డూరం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఆందోళనకు పోటీగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మండలాల్లో ఆ పార్టీ నిర్వహించినటువంటి దీక్షలకి పోటీగా తెలుగుదేశం పార్టీ ఆర్టీఎస్సీలో రిక్రూట్ అయినటువంటి ఉపాధ్యాయులతో కర్నూలులో భారీ పోటీ ర్యాలీ నిర్వహించింది. చాలా విస్మయకరమైనటువంటి విషయం. ఇలా పోటీ నిరసనలు, పోటీ దీక్షలు, పోటీ ర్యాలీలు ఫలితం ఇవ్వమని అనేక మార్లు చాటి చెప్పింది. అంతేందుకు అమరావతి పరిరక్షణ కోసం రైతులు ఉద్యమిస్తుంటే వాళ్ళకి పోటీగా 3 రాజధానులకు మద్దతుగా అంటూ వైఎస్ఆర్సీపీ కూడా అదే అమరావతిలో దీక్షలు నిర్వహించింది. వైఎస్ఆర్సీపీ నేతల ప్రోద్బలంతో నిత్యం అక్కడ ఒక టెంట్లో 100 మంది దీక్షలు కొనసాగించిన చరిత్ర ఉంది. కానీ అదేమీ ఫలించకుండా చివరికి అమరావతి రైతులు అనుకున్నదే సాధించినటువంటి చరిత్ర మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి వ్యవహారం మీద, మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీద విచారణ చేయాల్సిందే అని వైఎస్ఆర్సీపీ పట్టుబడుతుంటే ఆ డిఎస్సిలో బాధ్యత వహించినటువంటి కమిషనర్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. డిఎస్సి రిక్రూట్మెంట్ ఎవరి ఆధ్వర్యంలో జరిగిందో ఆ సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఇలా అందులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాళ్ళని విధుల నుంచి తప్పిస్తూ అక్కడక్కడ అడపదడప బయటకు వచ్చి ప్రశ్నించినటువంటి వాళ్ళకి మాత్రమే వైరల్ అయితే వాళ్ళకి సమాధానం ఇచ్చి సరిపెట్టేస్తున్నటువంటి వైనం ప్రభుత్వంలో ఏదైనా తప్పిదం జరిగిందా అనేటువంటి అనుమానం జనాల్లో బలపడడానికి ఆస్కారం ఇస్తుంది. సామాన్యులు సైతం విపక్ష వాదంలో బలముంది అని అంగీకరించడానికి దారి తీస్తుంది. ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు, నారా లోకేష్ని తీవ్రంగా సతమతం చేస్తుంది. ఆ క్రమంలోనే విపక్షాన్ని రోడ్డు మీదకి రాకుండా అడ్డుకునే ప్రయత్నానికి పూనుకుంటుంది.
సరిగ్గా ఇదే తీరున వైఎస్ఆర్సీపీ హయాంలో కొంతకాలం కరోనా అని మరి కొంతకాలం ఇతర కారణాలు చెప్పి అనేక చోట్ల తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకలాపాలను అడ్డుకుంటుంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా ఇది అప్రజాస్వామిక సరియా, జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజాస్వామ్యమే లేదు, పూర్తిగా నిరసనల్ని గొంతు నొక్కేస్తున్నారు, రోడ్డెక్కి ఆందోళన వ్యక్తం చేయడానికి కూడా అవకాశం ఇవ్వరా అంటూ గొంతు చించుకుని మాట్లాడారు. మరి ఇప్పుడు అదే ముఖ్యమంత్రి, అదే ఉప ముఖ్యమంత్రి వాళ్ళ పాలనలో నడుస్తుందేంటి? పవన్ కళ్యాణ్ని విశాఖపట్నంలో పోలీసులు అడ్డుకున్నారంటూ ఎంత రాద్ధాంతం చేశారు. చంద్రబాబు నాయుడిని అనపర్తిలో పోలీసులు ర్యాలీగా వెళ్లకుండా నిలువరించడాన్ని ఎంత వివాదంగా మార్చారు. మరి ఇప్పుడు అనేక చోట్ల వైఎస్ఆర్సీపీ నేతల్ని, తాడిపత్రిలో పెద్దిరెడ్డిని, చీపురుపల్లిలో బొత్సాని, ఇలా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నేతల్ని కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నటువంటి ఈ వైనాన్ని ఎలా చూడాలా? వైఎస్ఆర్సీపీ చేస్తే అప్రజాస్వామికం అనుకుంటే మరి అదే తెలుగుదేశం కూటమి హయాంలో సాగుతున్న దాన్ని ఎంత ప్రజాస్వామిక చర్యగా చూడాలా? ఎంతగా నిరసనలు తెలియజేసే హక్కుని నియంత్రించే ప్రయత్నంగా భావించాలా? ఈ తీరున ప్రభుత్వం సాగడానికి అసలు కారణం పెరుగుతున్నటువంటి ఒత్తిడి. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని, అందులో ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్మెంట్ విషయంలో చాలా తప్పిదాలు సాగాయని అనేక మంది భావిస్తున్నారు. దాంతో ఇప్పుడు కూటమి తీవ్రమైనటువంటి కలవరపాటికి, కూసింత ఆందోళనకి గురవుతున్నట్టు చెప్పాల్సి ఉంటుంది.